ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక ఒకసారి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా పరిశ్రమలో కుల చిచ్చు రగులుతోందా? కలర్ ఫోటో సినిమా డైరెక్టరు సందీప్ రాజు తీసినటువంటి ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్లో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని సీన్లు కొన్ని డైలాగులు ఉన్నాయి. దీనికి సంబంధించి టాలీవుడ్లో కావచ్చు అటు ఏపీలో కావచ్చు కొన్ని ఏమంటారు వివాదాలు తలెత్తినాయి. కమ్మ హీరోలు హీరోయిన్లపై పంచుల వర్షం కురిపించినట్టు సినిమా మొత్తంలో. అయితే దీని మీద ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారో అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఎవరిని టార్గెట్ చేసి ఈ సినిమా తీసిరు అంటూ సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అవుతూ ఉంది. గతంలో కూడా తమ సామాజిక వర్గాన్ని ఇట్లనే టార్గెట్ చేసి సినిమాలు తీసిందని చెప్పేసి కమ్మ సంఘం నేతలు మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సందీప్ రాజ్కు వైసీపీ జనసేన కార్యకర్తలు సపోర్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ కుల రాజకీయాలకు సంబంధించి ఒక వర్గం వారి మీద సినిమా తీసినందుకు ఇంకో వర్గం వారు సందీప్ రాజ్కి అయితే సపోర్ట్గా చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన ట్రోల్కి కౌంటర్ ట్రోల్స్ ఇది చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ నిర్మాతగా మారి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అంటే ఎయిర్ పేరుతోటి ఒక వెబ్ సిరీస్ తీసిండు. అయితే ఈ వెబ్ సిరీస్ మొత్తం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎందుకయ్యా అంటే ఒక కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సన్నివేశము ఇందులో ఉందంట. అయితే చూసిన నెటిజన్ల సామాజిక వర్గానికి చెందిన వారు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు కమ్మ హీరోలు హీరోయిన్లపై ఈ వెబ్ సిరీస్లో పంచులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వారు తమ వెబ్ సిరీస్లో ఎట్లా మా సామాజిక వర్గాన్ని మీరు టార్గెట్ చేస్తారు, ఒక పార్టీని ఎట్లా టార్గెట్ చేస్తారని చెప్పేసి కౌంటర్ వేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం మీద ఇప్పటికే సందీప్ రాజు స్పందించిండు. తెలియక ఏదో పొరపాటులో జరిగింది క్షమించండి అని చెప్పేసి బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పిండు. అయితే తమ సామాజిక వర్గాన్ని విమర్శించిన సీన్లే ఆ వెబ్ సిరీస్లో పతాక్ అంటే క్లైమాక్స్ సీన్లు హైలైట్ సీన్లు అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు ఆ సామాజిక వర్గం మీద నెగిటివిటీ క్రియేట్ చేసేలాగా సీన్లు ఉన్నాయని చెప్పేసి కమ్మ సంఘం నేతలు మండిపడుతుంటే మరోవైపు జనసేన వైసీపీ నేతలు ఈ సందీప్ రాజ్కు సంచలనంగా వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. ఏమైంది ఎయిర్ వెబ్ సిరీస్లో ఒక బ్లాక్ బోర్డ్ మీద ఒక సీన్లా సీ హౌ డేర్ అనేది ఒక డైలాగ్ కనిపిస్తుంది. మొత్తంలో దానికి సంబంధించి ఒకసారిగా కలిపి చూస్తే ఏమైందంటే చౌదరి అనేలాగా కనిపిస్తుంది. దీన్ని కలిపి చూస్తే ఒక సామాజిక వర్గాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది. దీని గురించి వెబ్ సిరీస్లో ఉన్నట్టు చెప్తూ మీ అందరికీ ఒక లిస్ట్ ఇస్తా, మనకి ఇంటి పేరు ఒంటిపై ఉంటుంది, ఎవరి ఇంటి పేరు అయితే ఈ లిస్టులో ఉంటుందో మనందరం కలిసే ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. మనం కూటమి ఉంటేనే ఓటమి ఉండదు. మన హీరోలని మన లీడర్లని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఊకోవద్దు, వాళ్ళకి నరకం స్పెల్లింగ్ రాపియాలని చెప్పేసి ఆ సీన్లో ఆ బ్లాక్ బోర్డులో రాసేటువంటి ఆ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్లో ఉన్న మరో డైలాగ్ కూడా ఉంది. ఏం డైలాగు? పసుపు రంగు ప్రతి లొకేషన్లో రేపరేపలాడాలి, మన హీరో పార్టీ టపటపలాడాలి అంటూ చెప్పారు. ఇదంతా చూసిన కమ్మ సామాజిక వర్గం కావాలనే మమ్మల్ని టార్గెట్ చేసిరని చెప్పేసి మండిపడుతూ ఉన్నారు. ఇంకో సీన్లో ఏముంది? మన ఫేవరెట్ టీమ్ ఆస్ట్రేలియా, మన ఫేవరెట్ కలర్ ఎల్లో, మన ఫేవరెట్ వెహికల్ సైకిల్, మన ఫేవరెట్ హీరోయిన్ చాందిని చౌదరి అంటూ డైలాగులు ఉన్నాయి. దీన్ని చూసిన కమ్మ సామాజిక వర్గం వారు టీడీపీ కార్యకర్తలు కమ్మ సంఘాలు పక్కగా మమ్మల్ని టార్గెట్ చేసి ఈ వెబ్ సిరీస్ తీసిరు కాబట్టి దాన్ని మొత్తానికి ఆ వెబ్ సిరీస్ని బ్యాన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సినిమా అన్నప్పుడు ఆ మాత్రం లిబర్టీ ఉంటుంది, ఎవరి గురించి ఎవరైనా తీయచ్చు. గతంలో ఇలాంటి సినిమాలు ఇలాంటి డైలాగులు ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయి. మీరు దీన్ని కొత్తగా ఏమంటారు భూతద్దం పెట్టి ఏం చూడొద్దని చెప్పేసి అటు ఇతర సామాజిక వర్గాల వాళ్ళు దీనికి కౌంటర్ వేస్తూ ఉన్నారు. వైసీపీ కొంత ఈ సినిమా కావచ్చు ఈ వివాదానికి కొంత ఏమంటారు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇట్లా ఉంటే కేటీఆర్ లోకేష్ రహస్యంగా కలుసుకున్నారు. 2 సార్లు మీటింగ్ పెట్టి